శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, దివ్య ఆశీస్సులతో ఈ పఠనా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు నమస్సుమంజలి తెలియజేసుకుంటూ ఈనాటి 13వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు వాటి యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ముందుగా 25వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉంది. 25వ శ్లోకం ఏం చెప్తుందంటే, ధ్యానే ఆత్మాని పశ్యంతి కే చిదాత్మానాత్మానం అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానము చేతను, కొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకొందరు నిత్య నిష్కామ కర్మ చేతను పరమాత్మను తమలోనే దర్శింతురు అని 25వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. తదుపరి So we are continuing with the remaining slokas of the chapter 13 from sloka 25 to 35. So with that reference, sloka 25 conveys its meaning like this: some perceive the Supreme Soul within themselves through meditation, others through path of knowledge, Sankhya Yoga, and still others through path of selfless action, Karma Yoga. So this was the meaning of the chapter 13 of the sloka 25. Now let us go to the next sloka. 26వ శ్లోకం చదువుకుందాం. వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా ఉంటుంది. అన్యే త్వేవమా జానంతః శ్రుత్వాన్యేభ్యः ఉపాసతే తేపి చాతితారంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. 26వ శ్లోకం ఏం చెప్తుందంటే, మనం తిరిగి మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయం లేనటువంటి ఇతరుల నుండి పరమ పురుషుని గూర్చి శ్రవణము చేసి అతడిని పూజింపనారంభింతురు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణమును చేయు ప్రవృత్తి గలవారగుటచే వారగును జనన మరణ మార్గమును అధిగమింతురు అని మనం 26వ శ్లోకం యొక్క తాత్పర్యంగా చదువుకోవచ్చును. సో 26 శ్లోక conveys its meaning from the chapter 13. There are those who do not know these paths, but who worship by hearing from others. They also cross beyond the death by being devoted to what they have heard. This was the meaning of the sloka 26. 27వ శ్లోకం ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఏవత్ సంజాయతే కించిత్ సత్వత్వం స్థావరాజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్వ తద్వితా భరతర్భ. 27వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ భరతవంశీయుడా, భరతశ్రేష్ఠుడా, నీవు చూచినటువంటి స్థావర జంగమం రూపమేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని ఎరుగునని మనకి ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా చదువుకోవచ్చును. The 27th sloka of the chapter 13 conveys that whatever being is born, whether unmoving or moving, O best of the Bharatas, know it to be born from the union of field, kshetra, and knower of the field,
క్షేత్రజ్ఞ. తదుపరి మనం 28వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వస్వంత వినశ్యతంతం యః పశ్యతి సహ పశ్యతి. సకల దేహములలో జీవాత్మతో కూడే పరమాత్మను చూచు మరియు నశ్వరమైన దేహములలోని ఆత్మ పరమాత్మ ఇరువురు ఎన్నడును నశింపరని తెలుసుకోగలిగినవాడు యథార్థ దృష్టిని కలిగినవాడు అని మనం చెప్పవచ్చును. 29వ శ్లోకం కూడా మనం చదువుకుందాం. 28th శ్లోక ఇట్స్ a conveys from the chapter 13 is who sees the Supreme Lord dwelling equally in all beings, the imperishable within the perishable, he truly sees. తదుపరి మనం 29వ శ్లోకం ఏ విధంగా చదువుకుందాం. సమం పశ్యన్విహి సర్వత్ర సమవష్టితమీశ్వరం న హినంతస్యాత్మాత్మానం తతో యాతి పరాం గతిం. సర్వత్రా ప్రతి జీవిలోనూ సమముగా ప్రత్యక్షమై ఉండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సునుచే తనను హీనపరుచుకునుదునని ఆ విధముగా అతడు పరమ గతిని పొందగలనని మనం 29వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. సో సీస్ ది సేమ్ లార్డ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, హీ డస్ నాట్ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్ బై హిస్ మైండ్, thus he reaches the supreme goal. This was a summary of the sloka 29 of the chapter 13. తదుపరి మనం 30వ శ్లోకం చదువుకుందాం. 30వ శ్లోకం ఏం చెప్తుందంటే ప్రకృతైవ్యవ్య చ కర్మాణి క్రియామాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం కర్తారం స పశ్యతి. ఈ 30వ శ్లోకం యొక్క అర్థం ఏం చెప్తుందంటే భౌతిక ప్రకృతిచే తయారు చేయబడిన దేహము చేతనే సమస్త కర్మాలు చేయబడుచున్నవని మరియు తాము అకర్తను చూడగలిగేవాడు యథార్థముగా దర్శించగలనని మనం 30వ శ్లోకం యొక్క తాత్పర్యంగా చదువుకోవచ్చును. ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక 13 of the chapter 13, he who sees that all actions are performed by nature, prakriti, alone, that the self is the non-doer, and he truly sees. తదుపరి మనం 31వ శ్లోకం. యథా భూతా పృద్భావమేకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంప్యధతే తథా. ఈ 31వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే మనం బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహములు కారణముగా భిన్న వ్యక్తిత్వములను చూచుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించి ఉండిరో చూచినప్పుడు అతడు బ్రహ్మ భావమును పొందును అని ఈ 31వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. 31st శ్లోక ఆఫ్ ది చాప్టర్ 13 conveys that when he perceives the diversity of beings are as rooted in the one and their expansion from that one alone, he then attains Brahman. This was the 31st sloka's meaning.
తదుపరి మనం 32వ శ్లోకం ఈ విధంగా చదువుకోవచ్చు. అనాదిత్వం నిర్గుణాత్వాత్వారామాత్మాయ మమ వ్యయః శరీరోస్తోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ 32వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగాను నిత్యమైనదిగాను త్రిగుణములతో దర్శించును. అట్టి భౌతిక దేహములతో సంపర్కము కలిగి ఉన్నను ఆత్మ కర్మననుసరించదు మరియు బద్ధము కాదు అని 32వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. బీయింగ్ బిగినింగ్లెస్ and free from qualities of nature, gunas, this imperishable supreme soul, though dwelling in the body, O son of Kunti, neither acts nor tainted. తదుపరి మన 33వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, యథా సర్వగతం సాక్షాత్మోదాకాశం నోపలిప్యతే సర్వత్రావశిష్టతో దేహే తథాత్మానోపలిప్యతే. ఈ 33వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఆకాశము సర్వవ్యాపకమైనను తన సూక్ష్మ స్వభావము చేత దేనితోనూ కలియదు. అట్లే బ్రహ్మభావములో స్థిరమైన ఆత్మదేహములో నిలిచి ఉన్నను దేహముతో కలియదు అని 33వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. శ్లోక 33 కన్వేస్ ఇట్స్ అ మీనింగ్ just as all pervading space is not tainted because of its subtly, so this soul, though the pervading the entire body, is not tainted. 34వ శ్లోకం. యథా ప్రకాశయత్యేకః కృత్నత్వం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్నత్వం ప్రకాశయతి భారత. ఓ భారత వంశీయుడా, మనం ఈ 34వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ భారత వంశీయుడా, సూర్యుడొక్కడే ఈ విశ్వమంతటినీ ప్రకాశింపజేయునట్లు దేహములోని జీవాత్మ సమస్త దేహమునకు చైతన్యముతో ప్రకాశింపజేయుచున్నును అని మనం సూర్య భగవానుని ఈ విధంగా మనం జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. దాని యొక్క ఉపయోగము, దాని యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవచ్చును. The meaning of the 34th sloka of this particular chapter 13, just as the sun alone illumines this world, so does this lord of a field, Kshatrajna, illumines the entire field, O Bharata. This was the meaning of the sloka 34. చివరి శ్లోకం ఈ అధ్యాయంలో మనం చదువుకోబోతున్న దాని యొక్క సారాంశం ఈ విధంగా. క్షేత్రజ్ఞయోరేవమస్తరం జ్ఞానచక్షుషా భూతా ప్రకృతిమోక్షం చయేయ విదుధ్యంతి తే మరపరమం. ఈ 35వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు నడుమగల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి విముక్తి పొందు విధానమును ఎరుగగలిగిన వారే పరమగతిని పొందగలరు అని మనం 35వ శ్లోకం యొక్క శ్రీమద్భాగవతములోని ప్రకృతి పురుషుడు చైతన్యమును 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యమును సమాప్తం చేస్తూ దాని యొక్క తాత్పర్యాలు మనం ఈ విధముగా చదువుకోవచ్చును.
The last sloka of this chapter 13, it conveys like this: those who, with the eye of knowledge, perceive the distinction between the field and the knower of the field, and the process of the liberation from the bondage of nature, they reach the supreme. This concludes the chapter 13. The core message is that while our bodies, the field and change and the act, our true self knower remains the silent, untainted observer. This was the meaning of this. So, with this reference, and we are concluding this video. దీంతో మనం ఈ వీడియోని మనం పరిసమాప్తం చేసుకుందాం. మొదటి 13 అధ్యాయాలు దిగ్విజయంగా నిరాటంకంగా చదువుకోవడానికి గణనాథుని ఆశీస్సులతో చదువుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.